అయ్యా నీ జోడు కూడా ముట్టడానికి మేము పాత్రలం కామయ్యా, నీ యొక్క వస్త్రాలు కూడా ముట్టుకోవడానికి మేము పాత్రలం కామయ్యా. వెర్రి వాళ్ళని నేను పిలుచుకొని గనుల మధ్య నేను వాడుకుంటానని వాగ్దానం ఇచ్చావయ్యా. నీ దాస్తులుగా నీ సేవకులు నీ పాదాల మీదకి హృదయకాల సమయంలో వస్తున్నాం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం అయ్యా. సువార్త చేస్తే నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చావు. చెప్పండి. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గంగవరం మండలం టేకులూరు అనే గ్రామానికి సువార్త నిమిత్తం దాదాపు 2 వెహికల్ వేసుకుని 13 మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాం. మా యొక్క పరిచర్య కొరకు, అలాగే ప్రతి నెల దేవుని పరిచర్య చేస్తూ ఈ పరిచర్యలో సహకరిస్తున్న దైవజనులు సువార్థికులు అందరి కొరకు యేసు క్రీస్తు నామములో మీరు అందరూ ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. చూసారు కదా ఈ రోడ్ల పరిస్థితి, ఇక్కడ ఉంటున్న వాతావరణం. మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ఇటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రండి రండి. అబ్బా వర్షాకాలం అండి. ఇది ఏ ఊరండి? దేవుని బిడ్డలారా, గంగవరం మండలం టేకుల వీధి అనే గ్రామానికి సువార్త నిమిత్తం వెళ్తున్నాం. ఇది ఒక భయంకరమైన ప్రదేశం. ఈ వాగు మీద నుండి, అంటే బ్రిడ్జ్ మీద నుండి మేము వెళ్తున్నాం. ఆ దేవుని యొక్క కృపను బట్టి ప్రైజ్ ది లార్డ్. జునరా రాజ్యం తెస్తున్నాడు, వరపడి వేగమే రండి, అందుకే నమ్ముకో యేసయ్యను, చెరుకోటలో రాజ్యం ఉంది, అందుకే నమ్ముకో యేసయ్యను, అందుకోని పాప పరిహారము, వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం తేకమానునా, వస్తానన్న యేసురాజు వస్తున్నాడు, పిల్లారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి. నిమిత్తం ప్రభా తండ్రి నాయన, అన్న ఈ టేకులది గ్రామానికి వచ్చాం ప్రభా తండ్రి నాయన. ప్రభా మరి నీవు అన్నాడు ప్రభా నైనా, సువార్త చేయవారు ప్రాధములు ప్రభా ఎంతో సుందరములను ప్రభా నీ సెలవిచ్చిన రీతిగా ప్రభా తండ్రి నాయన, నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా తండ్రి నాయన మేము పాటుపడుచుండగా ప్రభా తండ్రి నాయన. ప్రభా మరి మా శ్రమను చూచున్న దేవుడు నీవే ప్రభా తండ్రి నాయన. ప్రభా తండ్రి నాయన, మేము చెప్పే సువార్త ద్వారా ప్రభా తండ్రి నాయన, ప్రభా మేము కనీసం ప్రభా తండ్రి 2 ఆత్మలన్నా ప్రభా నాయన రక్షించడానికి ప్రభా నీ ఎదుగు ఇంకెంత దూరం ఉంది ఊరు? కాలం దాటాలంటారు. ఏ వీడియో తీయండి, దారి తీయండి. చాలా కాలం తర్వాత ఇలాగా నడవడం ఇంచుమించు 5 నెలల తర్వాత దమ్ము మోసుకుని. ప్రైజ్ ది లార్డ్. గంగవరం మండలం ఎర్రంపాలెం సువార్తకు వెళ్తూ ఉన్నాం. ఈ సువార్తలో మేము నడుస్తున్న ఈ దారి ఇప్పటికి దాదాపు 5 నెలల తర్వాత నడవడం జరిగింది. ఇంచుమించు ఒక 2 కిలోమీటర్ల పైగా నడిచామేమో అనుకుంటున్నాను. 3 కిలోమీటర్లు అంటండి. అమ్మ తండ్రి. అరే నాన్న నువ్వు కూడా వెరీ గుడ్ రా. హల్లెలూయా.
దేవుని యొక్క కృపను బట్టి అదిగో ఇదిగో అంటే ఒక 2 కిలోమీటర్లు మ్యాక్సిమం నడిచిన తర్వాత మెయిన్ రోడ్ రావడం నిజానికి చాలా సంతోషం. దేవుని యొక్క కృపను బట్టి ఇది గంగవరం మండలం ఎర్రంపాలెం అనే గ్రామం. ఏదైనా రోడ్డు మెయిన్ రోడ్డుకి రావడం జరిగింది. మా కార్లు ఒక 2 కిలోమీటర్ల దూరంలో పెట్టి నడుచుకుంటూ వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, దేవుని ప్రియమైన వారులారా, ఇలాంటి గ్రామాలు, ఇలాంటి మారుమూల ప్రాంతాలు ఇంకా మన ప్రాంతాల్లో ఉండడం నిజానికి చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ గ్రామాల రక్షణ కొరకు, గ్రామంలో ఉన్న ప్రజలందరూ మారు మనసుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా ప్రభును ప్రేమించి ప్రభునందు విశ్వాసించి మహారాజుకే వీటిని నేరేడు పళ్ళు అంటూ ఉంటారు. దేవుని కృపను బట్టి మా ఏజెన్సీలో నేరేడు పళ్ళు చాలా ఎక్కువ దొరుకుతాయి. ఈ కేజీ వచ్చి 150 రూపాయలు అమ్ముతున్నారు ప్రస్తుతం. సువార్త చేయడానికి వచ్చినప్పుడు దేవుడిచ్చిన ప్రకృతి ఫలాలు. థ్యాంక్ యూ దేవునికి. ఈ సందర్భంలో ఇలా కొంతమంది రంపచోడవరం నుంచి వచ్చాం సువార్తకి. ఆ సువార్తలో భాగంగా కొంతమంది పేదోళ్ళకి ఇలాగా రైసు అలాగే బట్టలు ఇవ్వడం జరుగుతుంది. దేవుని ప్రేమ తెస్తున్నామమ్మా, తీసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగా. మీరు చర్చికి వెళ్తారమ్మా? ఎక్కడికి వెళ్తారు? దేవుని యొక్క మహాకృపను బట్టి ఎర్రంపాలెం అనే గ్రామం గంగవరం మండలం రావడం. ఈ ఊరంతా చాలా ఇంటీరియల్ ఏరియా. చూపించండి, ఈ ఊరంతా చాలా చిన్న చిల్లులు. ఆ ప్రాంతం రావడానికి దేవుడు కృప చూపించాడు. నడిచొచ్చా ఇంచుమించు 3-4 కిలోమీటర్లు నడిచి రావడం జరిగింది. నీకున్నవన్నీ సున్నా, నీవెవరైనా నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు మెచ్చే ఉన్నతమైమాను పోగొట్టుకున్నారు. పుణ్యకార్యాలు చేసిన కరగదు నీ పాపము. తీర్థయాత్రలు తిరిగిన తరగదు నీ పాపము. తరమును వీడెను పరిశుద్ధుడు, రక్తము కాచెను కలువరిలో. కోరి కోరి నిన్ను పిలిచెను, పరమరాజ్యం నీకివ్వగా. నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, వృత్తేదైనా, వృత్తి ఏదైనా, కలవరనాథుడే రక్షణ మార్గము. స్థితి
పిల్లలు మీ కుటుంబం శాంతి సమాధానాలతో ఉండాలంటే బోలో యేసుక్రీస్తు మహారాజుకే నమ్మాలి నమ్మాలి చెప్పండి, నమ్మాలి నమ్మాలి. దేవుడు 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 నమ్మాలి యేసుక్రీస్తు మహారాజుకే. ప్రియులారా, గ్రామ ప్రజలారా, జరిగింది మీలో చాలా మంది గృహాలలో ఆయా స్థలాల్లో ఉండి దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు. అది జర్మనీ కుక్క. అయితే ప్రియులారా, ఈ సమయంలో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి సంతోషకరమైన శుభవార్తను తెలియపరచడానికి మేము అందరం వచ్చాం. మన మధ్యలో దైవజనులు రంపచోడవరం ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవజనులు సియోన్ గారు మన మధ్యలో ఉన్నారు. మహిమ కలుగును గాక. మరి సుదూర ప్రాంతము నుండి, రంపచోడవరం ప్రాంతము నుండి సేవకులుగా మరి యొక్క గ్రామానికి రావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. దాన్ని బట్టి ప్రత్యేకంగా దేవునికి వందనాలు. ఈ గ్రామ ప్రజలకు చెబుతున్న మాట ఒకటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుని వాక్యం చెలవిజేస్తుంది. దేవుని దగ్గర విశ్రాంతి ఉంది, దేవుని దగ్గర ఆశీర్వాదం ఉంది, దేవుని దగ్గర మేలుంది, దేవుని దగ్గర సమాధానం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ చెబుతున్న మాట ఒకటే, అతని దగ్గర సమాధానము దొరుకుతుంది, అతని దగ్గర సంతోషము దొరుకుతుంది. ఇదిగో రాబోయే కాలంలో మనం బాప్టిజము మంచి సమయమును నిర్లక్ష్యం చేసిన ఎడల రాబోగు తప్పించుకుందరు అని బైబిల్లో రాయబడింది. మీ గ్రామం ఆ ఉగ్రత దినమున రక్షింపబడును గాక. దేవుని స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, కృపా కనికరము కలిగినందుకు మా గొప్ప దేవనా నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రవ్వా, ఇంతవరకు ప్రవ్వా పాటల ద్వారాగా ప్రవ్వా నిన్ను ఈ గ్రామానికి తెలియపరచాం, అలాగే వాక్యం ద్వారాగా సన్నిధానానికి రావడానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని నాయన రక్షించండి దేవా, నీకు వందనాలు ప్రవ్వా. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క ప్రాంతానికి వచ్చి సంతోషంతో మేము అయ్యా మీ మాటలు చెప్పామని అయ్యా ఎంతోగా ప్రభావ మేము నమ్ముతా ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ఇంకా ప్రభావ అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటుండగా మీరేనైనా మంచిగా ఈ మాటలు ప్రభావ అనేక మంది విని ఉన్నారని ఎంతో విశ్వసిస్తూ మేము ప్రయాణం చేస్తా ఉన్నాం ప్రభావ. నీకే మహిమ, నీకు ఘనత యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకే. ఎవరేమీ చేస్తారని ఉన్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, కొడకదండి ఇక్కడ బూసుకుడేమో. ప్రార్థనతో ప్రారంభిద్దాం. అందరి కళ్ళు మూసుకోండి. ఇంతవరకు మనం దాదాపు మీ లెక్కల్లో 5 కిలోమీటర్లైనా 10 కిలోమీటర్లు వచ్చినట్టే. ప్రభు, ఈ యొక్క మనం నడిచిన ఈ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో అయ్యా ప్రభువా, ఆయా ఎంతో దూరం నుండి మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థలానికి తోడుకుని వచ్చాం ప్రభువా. చిన్నలు, పెద్దలు, వృద్ధులు మేమందరము కూడా ప్రభువా నీ యందు ప్రయాసపడుతున్నా. ఈ సువార్తను బట్టి కొన్ని ఆత్మలైనా రక్షింపబడునుగా. సాతాను తిరిగి లేచును, మాటలే విరుగున్నది, ఇతయ్య చూపులే స్వస్థత ఉన్నది, ఇతయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది, ఇతయ్య ప్రేమలో
చూపుతో గుడ్డివాడు చూపు పొందను మాటాన్న తక్షణమే కచ్చరాయిను ఎదుగుతేను చందనాన్ని చూపు చూపుతో గుడ్డివాడు చూపు పొందను. बोलो यीशु क्रिस्तु महाराज के, बोलो यीशु क्रिस्तु महाराज के, రానయ్యున్న మెస్సయ్యకే, రాజుల రాజు ప్రభు అయిన యేసు క్రీస్తు మహారాజుకే, బోలో యేసు క్రీస్తు మహారాజుకే. అమ్మా, మీ పాపం పోవాలంటే, మీకు మోక్షం కలగాలంటే బోలో యేసు క్రీస్తు మహారాజుకే. ప్రభునందు ప్రియులు అంతటా సంతోషంగా ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, అందరూ కూడా క్షేమంగా ఉండాలని, మరి సంతోషము క్షేమము ఆరోగ్యాలు మనం ఎలాగ పొందుతామో అనే విషయాలు తెలియపరచడానికి మేమందరం మీ మధ్యకు వచ్చాం. ఈ సమయంలో సోర్లవాడ నుండి మన మధ్యలో ఆశీర్వాదం గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు దేవుడు వెళ్ళి ఈ సువార్త రూపంగా అందించాలని దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి మేము ఈ గ్రామానికి వచ్చామండి. మీరందరూ యేసుని నమ్మండి, ఆ సమాధానం పొందుకోండి, మారు మనసు పొందండి, దేవుని వాక్యం వినండి. మీ కుటుంబాల్లో ఆరోగ్యము సుఖ ఐక్యత దొరుకుతుందండి. ఈ దినాల్లో ఈ దేవుని కలిగిన వారి లేక ఎన్నో కుటుంబాలు విచ్చలవిడిపోతున్నాయి. కనుక అలాంటి దేవుని మనం కలిగి ఉంటే మన కుటుంబానికి, మన గ్రామానికి ఒక ఆదర్శం నివసించాలి. దేవుని పట్టణము బంగారమైన పట్టణం, దేవుని రాజ్యము అది వెలకట్టలేని రాజ్యము. కనుక ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మందిరాలకి మీరు వెళ్ళండి, దేవాలయాలకి మీరు వెళ్ళండి. దేవుని చెప్పిన మాటలు అనగా దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనము విధేయత కలిగి ఉంటామో, విధేయత భక్తి కలిగి ఉంటామో, ఆ దేవాది దేవుడు మనల్ని దీవిస్తాడు. తల్లిదండ్రులు ఏమి విత్తుతారో పిల్లలు కూడా అదే పోస్తారు. తల్లిదండ్రులు ఏం పంటను విస్తుతారో, ఏ ఒక్క మొలకలు నాటుతారో, రాబోయే కాలంలో కూడా దేవుని బిడ్డలారా, దేవుని జనంగమా, దేవుడు అంటున్నటువంటి మాటలు మీరు ఎప్పుడైతే నా యొద్దకు వస్తారో నేను మీకు సమాధానం ఇస్తాను, మీకు సంతోషం ఇస్తాను, మీకు ఆనందం ఇస్తాను. దేవుని వాక్యం చదివిస్తూ కుటుంబాల్లో గొడవలు, ఎన్నో కుటుంబాల్లో శాంతి సమాధానం లేక ఇచ్చినటువంటి బిడ్డలకు, భర్తకు, భార్య నాయన శాశ్వతం కాదు నాయన, శాశ్వతమైనది నీ పరలోక రాజ్యము నాయన. ఇదిగో ఈ మధ్యాహ్న కాలం ముందు నీ మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. ఇక్కడ తోడుకున్న కూడిన ప్రతి బిడ్డను కూడా బలపరచండి. ఈ గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బిడ్డలు దీవించండి, ఆత్మరక్షణ దయచేయండి. ఇప్పటి వరకు నాయన మీ దాసులు నిలబెట్టి మాట్లాడారు. ఈ గ్రామానికి ఆశీర్వాదంగా దయచేయండి. ఇక్కడ కూడిన బిడ్డలు కూడా బలముని శక్తిని దయచేయండి. మళ్ళీ మా తెలుసుకున్నావా, పాపులమైన మన కొరకు రక్తము కట్టి ప్రాణం పెట్టి తిరుగులోకి చేతులు చాచి పిలుచుచున్నాడు. ప్రాణం పెట్టి తిరుగులోకి చేతులు చాచి పిలుచుచున్నాడు. నమ్మాలి నమ్మాలి దేవుడు దేవుడు యేసు క్రీస్తు మహారాజుకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గంగవరం మండలంలో సువార్త చేయడానికి వెళ్ళి దాదాపు కాలినడక మీద తేకులు వీధి అనే గ్రామం ఇంచుమించు వెళ్ళడానికి ఒక 4 కిలోమీటర్లు నడుచుకుని, మరలా 4 కిలోమీటర్లు నడుచుకుని వెనక్కి వస్తున్నాం. నిజానికి ఇదే కదా దేవునికి ఇష్టమైన పని, పరిచర్య. ఇట్టి దేవుని పరిచర్య కొరకు, అలాగే సువార్త కొరకు భారం కలిగిన ప్రజలుగా నశించిపోతున్న వారు రక్షింపబడినట్లు
అందరము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రండి త్వరగా. ఇది చూడన్న, ఇది అన్న. మీరు పక్క కడుగులు వేసుకోకండి. ఓకేనా? జ్యోతిది కరెక్ట్. ఇంచుమించు 10 కిలోమీటర్ల వరకు నడిచి రావడం చరిత్రలో ఇది మొదటిది సువార్తలో. మనమును అనుగ్రహించడానికి ఈ రాత్రి మీరే మరలా దర్శించి వారిని వారి యొక్క హృదయములు నీ వైపు త్రిప్పి నిన్ను అంగీకరించి నిన్ను మహిమపరిచి నీ కృప కోసము నడిపించబడినట్లుగా, వాడబడినట్లుగా, మార్పు చెందినట్లుగా సహాయం చేయమంటున్నాం. అయా తండ్రి, ఈ గ్రామాలను దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నా ప్రియరక్షక ఈ సురంపాలెం గ్రామమును కూడా దీవించి దేవునికి స్తోత్రం. ఈ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకమైన ఒక గొప్ప సువర్తమానం అందించడానికి మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాము గనక మనందరము కూడా ఒకే ప్రాంతము నుండి, ఒకే స్థలము నుండి, ఒకే మానవ జాతి నుండి పుట్టిన వాళ్ళం. మనమందరం క్రీస్తు మహారాజుకే. ప్రియులారా, ఇంతవరకు దైవజనులు సియోను గారు మీ గ్రామము, గ్రామ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జీవించాలంటే ఏం చెయ్యాలనేది దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరిచారు. ప్రియులారా, మీరు సమాధానముగా సంతోషంగా ఉండాలంటే యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నాడు కనుక శాంతి లేని వారులారా, కుటుంబాల్లో సమస్యలతో సతమతం అవుతున్న వారులారా, సాతాను చీకటి బంధకాలతో